యూనిఫామ్ షర్ట్ కాలర్ వస్తుంది. దానికి కాలర్ ఎట్లా కట్ చేయాలి మనకు ఇప్పటి నుంచి ఈరోజు కాలర్ చెప్పి రేపు అదేంది కుడతా చెప్పేస్తా. ఇప్పుడు ఈ బార్డర్ వచ్చింది కదా, మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇగో డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇగో దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్స్ పొడవు 5 పెట్టేద్దాం. బార్డర్ పెడదాం చేతులకు, లేకపోతే కాలర్కి పెడదాము. ఇదొక బార్డర్ వచ్చేసి ఇదొక బార్డర్ వచ్చేసి కాలర్కి పెట్టేద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగో ఫస్ట్ చేతులు తీసేసిన తర్వాత మనం చేతులు తీస్తున్నప్పుడు ఈ కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇగో మన చేతి పొడవు వచ్చేసి కింద ఫోల్డింగ్ ఒక 1 ఇంచ్, ఈ స్టార్టింగ్ ఒకటి చుక్క, ఇది 5కి. మనకు మెయిన్ పొడవు వచ్చేసి 4. ఇగో ఇప్పుడు ఇది చంక పొడవు వచ్చేసి 2.5. నెక్స్ట్ ఈ చంక చుట్టూ ఎంత, దీనికి ఇప్పుడు మనం కాలర్ పెడుతున్నాం కదా 4.5 మస్తు అవుతుంది. ఇదిగో ఇట్లా గీత గీసి ఇగో ఇది పొడవు స్టార్టింగ్, ఇది 2, ఇది మనకు మెయిన్ పొడవు, ఇది ఫోల్డింగ్కి. నెక్స్ట్ ఈ చంక చుట్టూ నుంచి చంక పొడవు 4.5, ఇది 2, ఇది 4, ఇది ఎక్స్ట్రా 5. నెక్స్ట్ ఇప్పుడు ఈ పై నుంచి ఇట్లా తీసుకొని ఎక్కువ పైకి వెళ్ళొద్దు, ఇగో కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది లోతు, దీనికి కూడా కంపల్సరీ లోతు. ఈ లోతు తీస్తున్నప్పుడు మనకు 2 కూడా 4.5 నుంచే రావాలి. ఇది ఫస్ట్ కట్ చేయాలి, పైన వాటికి మాత్రం 2 లోతు ఇది కట్ చేయాలి. ఇదిగో ఇది మనకు ఎక్స్ట్రా. ఇదిగో ఈడ మెయిన్ ఖర్చు పెట్టడం మర్చిపోవద్దు. ఇదిగో లోతు తీస్తున్నప్పుడు ఇగో ఈ పైన వాటికి 2టికి మాత్రం ఇగో ఈ 4.5 నుంచే తీయాలి. ఇగో ఇట్లా ఇట్లా అని తీసి ఈ పైకి కూడా మన క్లాత్ పోవద్దు. ఇగో ఈడ క్లాత్ పోవద్దు, ఈడ క్లాత్ పోవద్దు. ఈడ క్లాత్ పోతే ఏమవుతుంది, మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు వచ్చేస్తుంటుంది. అందుకు ఈడ నుంచే లోపలికి పోయి కొంచెం అంతే. ఇప్పుడు మనం ఈ లోతు కట్ చేసిన దానికి చిన్నగా ఖర్చు పెట్టేసుకోవాలి. ఈ ఖర్చు పెట్టేసుకుంటే మనకి ఇంక ఏం టెన్షన్ ఇవి. లేకపోతే మనకు అర్థం కాలేదనుకుంటే ఇది క్రాస్, ఇది క్రాస్, ఇది ఇటు ఫోల్డ్ చేయాలి, ఇది ఇటు ఫోల్డ్ చేయాలి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది హ్యాండ్స్. ఇప్పుడు క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం. ఇదిగో ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేస్తున్నప్పుడు మనం ఒక 1 ఇంచు, ఇదిగో ఈ 1 ఇంచు మనం ఇటు ముందుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు ఉక్కు పట్టి కాజ పట్టి వస్తుంది, మన గుండీలది, గుండీది కాజది. ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇగో ఈ క్లాత్ ఉందా, ఇది దీనిపైనకు రావాలి. ఇదిగో ఇప్పుడు ఇది ఫోల్డింగ్ అనిపిస్తుంది, అది ఫోల్డింగ్ అనిపిస్తుంది. ఇట్లా వచ్చేసి ఇప్పుడు మనకు షర్టు పొడవు ఇదిగో షర్టు పొడవు వచ్చేసి ఎంత 17 పెడదాము. మన కింద ఫోల్డింగ్కి వచ్చేసి ఒక 1-2 ఇంచెస్ ఫోల్డింగ్కి 19. నెక్స్ట్ మనకిప్పుడు చెస్ట్ లెంత్ ఎంత పెట్టేసుకుందాం, 5 పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడు ఇది 5 ఎంత అయితే పెట్టినామో సేమ్ ఇది కూడా 5 పెట్టాలి. ఇదిగో 5. ఇప్పుడు మళ్ళీ నెక్కి ఒక 2 ఇంచెస్ పెట్టేసుకుందాం.
తర్వాత ఇప్పుడు దీనికి ఇగో ఈ 5 నుంచి మళ్ళీ ఇగో 6.5 కి ఒక డాట్ పెట్టేద్దాం. 6.5 ఇగో 7 పెట్టేద్దాం. కొంచెం ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచే ఉండాలి. ఇది కూడా మనకు ఎగ్జామ్లో వస్తుంది. ఈ షర్టులకి ఎంత కుట్టుమందం వదలాలని హాఫ్ ఇంచే వదులుకుంటారు. ఎందుకంటే దీనికి వాళ్ళు ఏమంటారు వర్లక్ చేస్తారు కాబట్టి హాఫ్ ఇంచే వదులుకుందాం. ఇది ఎంత వచ్చింది 7. ఇదిగో 7. ఇప్పుడు మనకు భుజం ఎంత వచ్చింది 5. ఇది ఎంత వచ్చిందో ఇది కూడా సేమ్ 5 పెట్టాలి దీనికి. ఈ షర్టులకి మాత్రం ఫుల్ షోల్డర్ వచ్చిన వాటికి ఇదెంత పెట్టినామో ఇదంతే పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనకు ముందు క్రాస్ వెనుక క్రాస్ అవసరం లేదు. ఎందుకంటే ఇగో స్ట్రేట్ కట్ గీత గీసేసి ఇదిగో స్ట్రేట్ గా గీసి ఇందులో ఒక 1 ఇంచు తీసేసుకొని ముందేం ఎంత తీసుకున్నాం హాఫ్ ఇంచే తీసుకున్నాం. దీనికి ఒక 1 ఇంచు తీసుకొని ఇక లోతు సేమ్ మళ్ళీ ఇదిగో ఇంత తీసేసుకొని ఇది మళ్ళీ గీత గీసేసుకో. ఇది ఇంతే. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా మాత్రం మర్చిపోవద్దు. కుట్టుమందం అది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. పొడవెంత 17, ఎక్స్ట్రాతోని 19. ఇది వచ్చేసి ఛాతి పొడవు 5, షోల్డర్ కూడా 5, నెక్ వచ్చేసి 2. మనకి ఇప్పుడు నెక్ వెనుకకి 2 ఇంకా పెద్ద సైజు కుడితే 2, ఇంకా పెద్ద సైజు కుడితే ఇది 3, 2.5 ఇంత కూడా తీసుకోవచ్చు. మనం కొంచెం చిన్న సైజు కుడుతున్నాం కాబట్టి 2నే తీసుకున్నా నేను. ఇప్పుడు ఛాతి చుట్టూ ఇదిగో 7. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 మళ్ళీ ఎక్స్ట్రా. ఇది స్ట్రేట్ గా తీసేసుకొని ఇందులో 1 ఇంచు తీసి మళ్ళీ లోతు తీసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి రావాలి. ఇది కట్ చేస్తాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? ఇట్లా చేసుకోవాలి. సీజర్ ఇట్లా వేసేసి ఇట్లా చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా తీసేద్దాము. ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ షర్ట్కి మనం ఇక్కడ షోల్డర్ పైన కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇదిగో ఇది క్రాస్. ఇప్పుడు ఈ క్రాస్ రెండుకి కూడా కట్ చేయాలి. ఇదిగో ఇంత. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు ఇగో వెనక భాగం, ఇది వచ్చేసి ముందు భాగం. ఈ ముందు భాగం నెక్ వచ్చేసి 2.5 తీసుకుందాం. ఇగో 2.5. ఇది రౌండ్. కొంచెం ఇంట్లో కూడా 1 ఇంచు తీసుకొని ఇది రౌండ్. ఇది రౌండ్. దీనికి మాత్రం మనము ఒక 1 లేదా హాఫ్ ఇంచే తీసుకోవాలి. ఇగో 1.5 ఇంచు లేదా 1 ఇంచు తీసేసుకుందాం. మీకు అర్థమైంది. దీనికి తీయకునే ఏం కాదు, వద్దులే కొంచెం తీద్దాం. హాఫ్ ఇంచ్. ఇది హాఫే మస్తు అవుతుంది. ఇది ఎక్కువ తీయొద్దు. దీనికి ఓన్లీ ఇట్లా తీసుకోవాలంతే. ఇది మనకు ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి నెక్ గల్లపట్టి. మనం ఈ గల్లపట్టి కుట్టిన తర్వాతనే గల్లపట్టి కట్ చేయాలి. ఒక్క మిషన్ ఏదన్నా మంచిది ఇస్తే నేను గల్లపట్టిలు ఒక్కటి కుట్టి చూపిస్తాను. ఇక మొత్తమే కుట్టాలి, ఎందుకంటే ఇది షర్ట్ కదా. మళ్ళీ మనకు జేబు. ఇగో జేబుకి ఇది కొంచెం మనకి ఇప్పుడు జేబు ఏడ రావాలి, చెస్ట్ పైన రావాలి. ఇదిగో ఇది జేబు. ఇది మళ్ళీ మనం జేబు స్టార్ లెక్క పెట్టుకుంటాం అనుకుంటే ఇవి ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇగో స్టార్. దీన్ని ఇట్లా కట్ చేస్తే ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. ఇదన్నా పెట్టుకోవచ్చు, డబ్బనన్నా పెట్టుకోవచ్చు, రెండు కూడా. మళ్ళీ మనం ఒక్కొక్కసారి ఇప్పుడు షోల్డర్ పైన మనం క్లాత్ పెడతారు చూడండి, పెద్దవాళ్ళ షోల్డర్కి. ఈ స్కూల్ యూనిఫామ్కి ఏం కాదు, కానీ నేను చెప్తున్నా. ఇగో ఇప్పుడు మనకు షోల్డర్ పైన క్లాత్ పెడితే ఇదిగో ఇది ఫస్ట్ ఈ నుంచి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇది వచ్చి ఇది మనకి ఎంత అవసరం దీనికి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇది కూడా కుట్టి చూపిస్తా. ఇట్లా ఇక్కడ మనకి ఇది షోల్డర్ పైన వెనుకకు వస్తుంది కదా, ఇది వచ్చేస్తుంది. ఇది ఎంత ఉందో ఇది అంతా కట్ చేసుకొని పెట్టేసేయాలి. నడవండి.